హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే సింపుల్గా ఫ్రూట్ సలాడ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ, చేయడం కూడా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక కప్పులోకి ఒక పావు కప్పు అని పాలను తీసుకోవాలి. ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఇక నేను కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ని తీసుకుంటున్నా. మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఈ పాలలో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలేమి లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ పై వెడల్పు గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. ఇలా పాలను తీసుకున్న తర్వాత ఈ పాలు ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు అనేవి ఒక పొంగొచ్చిన తర్వాత కలుపుకొని మనం తినే తీపికి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5-6 చెంచాల వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని కూడా మరొకసారి ఉండలేమి లేకుండా కలుపుకొని ఈ పాలల్లో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ మిల్క్ని వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు పాలను మరిగిస్తే పాలనేవి చిక్కపడతాయి. ఇలా కొంచెం చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చిక్కపడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలని చల్లారే వరకు పక్కన పెడదాము. ఇప్పుడు ఫ్రూట్స్ని కట్ చేసి తీసుకుందాము. నేనైతే ఇక్కడ ద్రాక్ష, అరటిపండు, దానిమ్మ, యాపిల్ని తీసుకున్నాను. మీరు ఇందులోకి వాటర్ మిలన్, పపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పాలు ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను గ్రేప్స్ని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒకవేళ గ్రేప్స్ చిన్నగా ఉంటే అలానే వేసుకోండి. ఇందులోకి దానిమ్మ గింజలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న అరటిపండు, యాపిల్ ముక్కలను కూడా ఇందులో వేసుకోండి. ఇందులోకి ఎక్స్ట్రాగా డ్రై ఫ్రూట్స్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవచ్చు, కానీ నేను వాటిని స్కిప్ చేసేసాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఒక 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఈ చల్లచల్లని ఫ్రూట్ సలాడ్ని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా ఈజీ, చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా ఒకసారి చల్లచల్లని ఫ్రూట్ సలాడ్ని చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.